నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు నెలవారీగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు అందించనున్న మన్నేవారిపల్లి వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగంను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రతి నెల 14 కోట్ల రూపాయలు అవుతాయని, ఇరిగేషన్ శాఖ అధికారుల అంచనాల మేరకు ప్రతి నెల క్రమం తప్పకుండా 14 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దాని ప్రకారంగా ఒక క్యాలెండర్ను ఏర్పాటు చేసుకుని టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మాధవత్ సంతోష్, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, ఎస్ఎల్బీసీ నిర్మాణ సంస్థ జయప్రకాష్ పంకజ్ గౌర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ శాఖ అధికారులందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు హైదరాబాద్లో అతి ముఖ్యమైన క్యాబినెట్ పంకజ్ కోసం ఆబ్యాయి will take care of you well, otherwise you won't complete the work in time. आपके आदमी भी आ जाइए. సిన్సియారిటీ కమిట్మెంట్ ఉందో దయచేసి మీ అందరూ గమనించాలి, మీడియా మిత్రులు గమనించాలి. మీ అందరం కూడా ముక్త కంఠంతో ఒక మాట ఇస్తున్నాం. ఎస్ఎల్బీసీ టనల్ పని ఒక చారిత్రాత్మక పని, చరిత్రలో నిలబోతుంది. శ్రీశైలం నుంచి లోయెస్ట్ లెవెల్ 840 ఇది నీళ్ళు వచ్చేది దగ్గర శ్రీశైలం లెవెల్ 826 నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో చిత్తశుద్ధితో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని గత 10 ఏళ్లుగా కుర్చీ పెట్టుకొని కట్టిస్తున్న పెద్ద మనుషులు ఎవరు అవపడలేదు. మేము ముగ్గురం కూడా మొదటిసారి మంత్రులు టనల్ లోపల పోయి చూస్తున్నాం. ఎవరు చూడలే, ఏ ఫైనాన్స్ మినిస్టర్ చూడలే, ఏ ఇరిగేషన్ మినిస్టర్ చూడలే, ఏ ఆర్ఎండ్బి జిల్లా మంత్రి చూడలే, ఏ కౌన్సిల్ చైర్మన్ చూడలే. కౌన్సిల్ చైర్మన్ గారు వేరే అవతారం చూసింది. ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున సంవత్సరం పొడుగుతున్న ఖర్చు లేకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో గ్రావిటీతో అద్భుతంగా ఇవ్వటానికి డిజైన్ అనుకున్న 2,50,000 ఎకరాలు కాకుండా సరే అంతో ఎంతో పంటలు వేసుకుంటున్నాం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎప్పుడో ఒకసారి ఈ సమస్య వస్తుంది. ఏ సమస్య? జిల్లాకు సంబంధించి మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. పెద్దలు చెప్పినట్టు
ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా నిలిచిన ఇదన్నా